మా ఈటలన్నకు చెప్తా ఉన్నా, ఇప్పుడు మనం ఇంత బాధపడతాం కుట్రలు కుతంత్రాలు అని. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయినాక వాళ్ళే ఏదో పెద్ద తలకాయలు 3-4 ఉంటాయి అటు, మళ్ళీ అందరు వస్తారు ఈటలన్న దగ్గరికి. ఇగో ఇట్లా మనకంటే ముందుగా అలా పక్కకు వాళ్ళే కూర్చుంటారు, వెనక వాళ్ళే కూర్చుంటారు, కాలువలు కప్తారు. నా సొంటోడు ఉండి ఏందన్నా మళ్ళీ అందరు వాళ్ళే వచ్చారు, వీళ్ళు ఎవరు మన అంత శత్రువులే కాదన్నా అంటే, నువ్వు సపోర్ట్ చేయకుండా సురేందర్, అంత మనోలే, నీ పని నువ్వు చేసుకో, వచ్చేటోళ్ళు వస్తారు పోయేటోళ్ళు పోతారు, నీకెందుకు నేను ఉన్నా కదా అంటాడు. అది ఆయన గొప్పతనం, ఆయన గొప్పతనమే ఆయన బలహీనత. ఏది ఏమైనప్పటికీ కూడా 2028లో మనం ఆయనను హుజురాబాద్ ఎమ్మెల్యేగా తప్పకుండా చూసేట్లు చేయమని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.